గా చెప్తూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో అన్ని 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. చాలా పెద్ద వాల్యూమ్తో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టడంలో కూడా ఇందులో కొన్ని మెరుపులు ఉన్నాయి. 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించడం అనేది ఇందులో ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించిన ఇది లేదు ఇంతకుముందు. అలాగే వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా 6 గ్యారెంటీలని అమలు చేయడానికి అవసరమైన డిఫరెంట్ హెడ్స్ కింద కూడా అలొకేషన్స్ చేసినారు. వాటితో పాటు సంక్షేమం అని ఇంకా ఇతరత్ర ఇరిగేషన్ కోసం వాటి కోసం చాలా బాగానే చేసే ప్రయత్నం చేసినట్టుగా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఇవాళ హైలైట్ ఏంటంటే బడ్జెట్కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు కూడా ఇవాళ హౌస్కి వచ్చారు. ఫస్ట్ టైం ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఫస్ట్ టైం హౌస్కి వచ్చారు. హౌస్కి వచ్చి బడ్జెట్లో మాట్లాడడానికి ఏమి ఉండదు కాబట్టి బడ్జెట్ ప్రసంగానికి అటెండ్ అయ్యారు. అయిపోయిన తర్వాత బయట మీడియాతో మాట్లాడి ఏకదాటిగా ఇంకేం లేదు, ఈ బడ్జెట్ ఒక వేస్ట్ బడ్జెట్ అని ఆయన విమర్శలు ఆయన చేసేసి వెళ్ళిపోయారు. మరి ఇక రేపటి నుంచి ఆయన హాజరవుతారు. రేపు వస్తారని అంటున్నారు. రేపు తర్వాత మరి వస్తారా లేదా, వచ్చినప్పుడు ఆయన రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని అది సెకండ్ ఎపిసోడ్ అది. సో అయితే ఇవాళ బడ్జెట్కి సంబంధించి పార్టీలు ఏమనుకుంటున్నాయి, ఓవరాల్గా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వెర్షన్ ఉంది, దానికి ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి అనే దాని మీద ముందుగా అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నవీన్ ఇస్తారు. ఒకసారి నవీన్తో మాట్లాడదాం. నవీన్, ఇవాళ బట్టి